నిత్యం శవాలతో ఉండే కైలాస భూమి పక్కనే ఈ గుడి కట్టాలని మీకెందుకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు. మా కైలాసభూమిలో నిత్యం చనిపోయిన వారి శవాలు రావడం నిజం. అందులో ఒకడో ఇద్దరో బ్రతికిన సంఘటనలు కూడా లేకపోలేదు. నమ్మలేకపోతున్నాం. ఇలాంటి అద్భుతాలు మా కైలాసభూమిలో చాలానే జరిగాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన కోటి లింగాలకు ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలోని మా కైలాస భూమిలో కోటొక్క లింగంగా ప్రతిష్ఠించి మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిజం చెప్పాలంటే కొత్తగా గుడులు గోపురాలు కట్టే వారిని చూసి పాడుబడ్డ ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నా వాటిని బాగు చెయ్యక కొత్త గుడులు ఎందుకని ప్రశ్నించే నేను కూడా ఈ మహాకాళేశ్వర ఆలయం కడతానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ శివుని లీల. నమస్తే. ఈయనే ఈ గుడి కట్టిన శిల్పి. మీ భాషలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్. నేను ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు రూపంలో వచ్చి ఈ మహాకాళేశ్వర ఆలయానికి అద్భుతమైన రూపాన్నిచ్చాడు. ఈ గుడి గురించి నేను చెప్పడం కంటే ఆయన మాటల్లోనే వినండి. ప్రపంచంలోనే గొప్ప గొప్ప గోపురాలకు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన దేశం మన భారతదేశం. కళింగరాజుల నుంచి పల్లవులు, చోళులు, పాండ్యులు మరియు విజయనగర సామ్రాజ్య నేతల నుంచి ఎంతో మంది రాజులు వారి వారి రాచరికపు నిర్మాణ శైలితో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు కట్టారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరక ఎవరికీ అంతుపట్టని ఎన్నో ఆశ్చర్యాలతో హిస్టరీకే మిస్టరీలుగా నిలిచి ఉన్నాయి. నిజానికి ఈ మహాకాళేశ్వరాలయానికి రూపకర్తను నేనైనా సృష్టికర్త మాత్రం శ్రీ పట్టపగలు వెంకట్రావు గారే. హైందవ ధర్మానికి అనుగుణంగా జరిగిన ఈ ఆలయ నిర్మాణం గురించి నేను చెప్పటం కంటే ఆయన చెప్పటమే బాగుంటుంది. చతురస్రాకారంలో కట్టిన ఈ మహాకాళేశ్వర ఆలయానికి 4 దిక్కులను సూచిస్తూ 75 అడుగుల ఎత్తులో 4 రాజగోపురాలతో కూడిన మహాద్వారాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే నలువైపులా ద్వైత అద్వైత సిద్ధాంతాలకు అనుగుణంగా 64 ఉపాలయాలు నిర్మించడం జరిగింది. మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సమేత పరమేశ్వర అవతార స్వరూపాలు ఒకవైపు, పార్వతీదేవి శక్తి స్వరూపాలు మరోవైపు, దశావతారాలు ఇంకోవైపు, మనిషి మనుగడను బోధించే గురువులు, ఇవే కాకుండా ఈశాన్యం మూల 12 జ్యోతిర్లింగాలు, ఆగ్నేయంలో నవగ్రహ లింగాలు, నైరుతి మూల శ్రీచక్రం, వాయువులో సుదర్శనమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ మధ్యమంలో 109 అడుగుల గర్భాలయంలో 9 అడుగుల మహాశివలింగం, రాజమండ్రి కోటిలింగాల రేవుకి అనుసంధానమైన కోటొక్క లింగం, ఈ మహాకాళేశ్వర లింగం చుట్టూ రాచరికపు కట్టడాల శైలిని గుర్తు చేస్తూ 4 మహామండపాలు, వాటికి 4 దిక్కులా సూచిస్తూ 4 మహాద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు. ఇంతవరకు ఏ శివాలయంలో కనీ విని ఎరుగని రీతిలో ఈ మహాకాళేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. పంచభూతాలు అంతరాత్మలో నిలుపుకున్నవో మహదేవా, పుణ్యధామముగ దక్షిణాదిలో అవతరించిన సర్వేశ, చితాభస్మమును అభిషేకంగా చేసుకుంటావు జగదీశ. ఇది మహాకాళేశ్వరం రాజమండ్రి నెలవై, పట్టపగలు వరమై, భక్తజనుల కలవై, వెలిసాములే కోటిలింగరేవై, కోటొక్క లింగ రూపై, రుద్రభూమి వనమై వెలిసాములే. పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం, అనంత నిరాకార పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద ఎంత మమకారం పెంచుకున్నా చివరకు మిగిలేది బూడిదే అన్న జ్ఞానం అణువణువునా వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని మనకు బోధిస్తుంది. ఆ పరమార్థాన్ని తెలియజేయడానికి
ఈ కైలాస భూముల్లో దహన సంస్కారాలు జరిగిన వారి కాష్టంలోని బూడిదతో ఈ మహాకాళేశ్వర లింగానికి భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబీకులను పిలిచి వారి సమక్షంలోనే భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ భస్మాభిషేకం తరువాత ఆ భస్మం అంతా పవిత్ర గోదావరి నదిలో కలుస్తుంది. ఇదే ఈ ఆలయం యొక్క గొప్పతనం. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం తరువాత భస్మాభిషేకం జరిగే శివాలయం మా రాజమండ్రిలోని ఈ మహాకాళేశ్వర ఆలయం మాత్రమే. ఈమె నా భార్య అనంతరామలక్ష్మి. నమస్కారం. నమస్కారం అమ్మా. పురాణాల్లో రుద్రభూములుగా పిలువబడే ఈ శ్మశానాన్ని మీరు కైలాస భూమిగా తీర్చిదిద్దారు. కైలాస భూమిలో భూ కైలాసంగా ఈ మహాకాళేశ్వరాలయం నిర్మించారు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని పాలబ్బాయి అని పిలవాలా, ఆటో అబ్బాయిని పిలవాలా, కూల్ డ్రింక్ అబ్బాయిని పిలవాలా, లేదా ధర్మకర్త అని పిలవాలా? కాటికాపరనే పిలవండి. ఎందుకంటే శ్మశాన వాసి అయిన శివుణ్ణి ఆరాధించేవాణ్ణి. ఆ పిలిపే నాకిష్టం. డాక్టరేట్ ఇచ్చినా కాటికాపరిగానే పిలిపించుకోవడానికి ఇష్టపడే మీలాంటి వాళ్ళని ఈ శివరాత్రి రోజు కలుసుకోవడం, ఈ దేవాలయం గురించి తెలుసుకోవడం కూడా శివాజ్ఞే. ఓం నమ శివాయ. ఉంటావమ్మా. వెళ్ళొస్తామండి.